మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మామూలుగా నాకే నోటు దోల అని మనోళ్ళందరూ అంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో నన్ను మించిపోయాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. అసలు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో రాజేంద్ర ప్రసాద్ గారు. హాయ్ రా పిల్లకూడా. ఏరా, నన్ను ఎందుకు పిలిచావో చెబుతావరా? అసలు నోరు తెరవడమే పాపం. అరే ఒరై తురే అంటూ టంగు తెగ స్లిప్ అవుతుంది మీకు. ఎందుకని అంటారు? ఇప్పుడు నేను వయసులో పెద్దవాడిని కాదని ఎవరన్నారు? కదా, మరి పెద్దవాళ్ళు ఒక మాట అన్నప్పుడు చిన్నవాళ్ళు పడరా? అలా కాదండి మాస్టారు. కామెడీ హీరోగా మీకంటూ ఒక రికార్డు ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీకంటూ ఒక హిస్టరీ ఉంది. నా గొప్పతనం గురించి నువ్వే చెబుతున్నావు కదరా. మరి అవన్నీ ఉన్నప్పుడు ఈ మాత్రం షో చేయకుండా ఎలా ఉంటాన్రా పిల్లకూడా? పెద్దరికంగా ఒక మాట అనొచ్చు, దాన్ని నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ మీరు ఈ మధ్యకాలంలో మరీ వల్గర్ గా మాట్లాడుతున్నారు. మైకు పట్టుకుంటే బూతులు ఎత్తుకుంటున్నారు. యాక్చువల్ గా నేను లోపల ఏది ఉంటే అదే మాట్లాడతాను. కొన్ని సార్లు కంట్రోల్ తప్పుతూ ఉంటారు. అంత మాత్రానికే నన్ను ట్రోల్స్ చేయాలా? నువ్వు అనేవి చిన్న చిన్న మాటల. ఆ క్రికెటర్ వార్నర్ ని అందరి ముందు స్టేజ్ మీదే బండబూతులు తిట్టావు. వాడెవడో వేరే దేశం ఆటగాడు. నేను ఈ భారతదేశంలో 45 సంవత్సరాలు పైగా సినీ పరిశ్రమలో ఉన్నవాడిని. వాడు నిన్నగాక మొన్నొచ్చిన గొట్టంగాడు. వాడికన్నా నేనే గొప్ప కదా. అందుకే ఏదో స్వతంత్రంగా అన్నారు. అయినా వాడికి లేని దురద నీకెందుకు? ఒక క్రీడాకారుణ్ణి అవమానించావు. అవతల వాళ్ళు ఏ దేశస్తులైనా వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది మన భారతదేశ సాంప్రదాయం. సరే, ఆ విషయం పక్కన పెడితే మొన్నటికి మొన్న కమిడియన్ ఆలీని అమ్మ బూతులు తిట్టావు. వాడిని నేనెప్పుడు తిడుతూనే ఉంటాను. వాడు పడుతూనే ఉంటాడు. ఆ రోజు కెమెరాలు ఉన్న విషయం నేను గమనించలేదు. వాడికి నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. అదన్నమాట విషయం. ఉంటే ఉండొచ్చు కాక, కానీ అతనికంటూ ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా. అలా పబ్లిక్ గా తిట్టడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఆలీ కూడా నువ్వు పెద్దవాడివని నిన్ను వదిలేశాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా కీర్తిశేషులు పివి నరసింహారావు గారిని కించపరిచేలా మాట్లాడారు. పివి నరసింహారావు గారు తనకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని టెన్షన్లు ఉన్నా నా సినిమాలు చూసి రిలీఫ్ అయ్యేవారు అని వారే స్వయంగా చెప్పారు. అదే కదా నేను చెప్పింది. మరి అందుకే కదా నాకు మండేది. అలా చెబితే అసలు గొడవే ఉంది. నువ్వు కేసులు, సూట్ కేసులు లాంటి ఎన్ని గోళలు ఉన్నా సరే నా సినిమా చూసి రిలీఫ్ అయ్యేవారు అని చెప్పావు. కేసుల వరకు ఓకే, కానీ సూట్ కేసు అన్న మాట ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది. నా ఉద్దేశం, రాజకీయాల్లో ఎన్నో టెన్షన్లు ఉంటాయి. కేసు, సూట్ కేసు అనేది ప్రాసపరంగా బాగుంటుందని అలా అన్నానే తప్ప ఆయన్ని కించపరచాలని కాదు. ఒక యువకుడో ఒక కుర్రవాడో ఏదో లూజ్ టాక్ చేశాడంటే వాడికి అనుభవం లేదు అని క్షమించి వదిలేయొచ్చు. ఇన్ని సంవత్సరాలు వయసు వచ్చి సీనియర్ నటుడిగా ఉండి నీలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు మాత్రం క్షమిస్తారు? స్పృహ ఉండాలి కదా. ఒక్కొక్కసారి మాట దొర్లి వస్తూ ఉంటుంది. సారీ చెప్పడం తప్ప దానికి మనమేం చేయలేంగా. నువ్వు అసలు మందు తాగి మైక్ పట్టుకుంటున్నావంట. మీ అమ్మాయి చనిపోయిన దగ్గర నుండి నీ మానసిక స్థితి బాలేదంట. నువ్వు గొప్ప హీరోవి, గొప్ప నటుడివి అనే మానసిక రోగంతో కొట్టు మిట్టాడుతున్నావని సోషల్ మీడియాలో నిన్ను తెగ తిట్టుకుంటున్నారు. అబేబే, నాకు అలాంటి ఉద్దేశమేం లేదు. ఏదో స్వతంత్రంగా అందరినీ అలా ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాను అంతే తప్ప వేరే దురుద్దేశమేమి లేదు. దాన్నే నోటి తోలా అంటారు. ఏళ్ళు వస్తే సరిపోదు. నీ మానసిక స్థితి బాగోకపోతే నువ్వెప్పుడు ఫంక్షన్లకు వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా స్టేజి మీద ఎక్కకు. ఒకవేళ స్టేజి ఎక్కినా మైకు పట్టుకోకు. ఒకవేళ పట్టుకున్న 2 ముక్కలు మాట్లాడి దిగిపో. నువ్వంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది. ఎంతో మంది నీ సినిమాలు చూసి నవ్వుకున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకో. అది అంతే అంటావా? అంతే. పెద్దవాడివని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. కానీ శృతి మించితే ఏదో ఒక రోజు పెద్ద దెబ్బ తింటావు. చెప్పినంత వరకు చాలే గాని ఎక్కడ మైకు పట్టుకోకుండా తిన్నగా ఇంటికి వెళ్ళిపో. చూశారుగా, ఇది ఇవాల్టి మన షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై